హారిక, ఏంటకిల్? నాకు కాస్త మనీ కావాలి. ఓకే, నువ్వేమైనా అడ్జస్ట్ చేయగలవా? అడ్జస్ట్ చేయడానికి నా దగ్గర మనీ ఎక్కడుంది అఖిల్? అంటే మీ మామ్నో డాడ్నో అడిగి ఇప్పిస్తావేమోనని. అదేంటి, నువ్వే మీ అన్నయ్యని అడగొచ్చు కదా. వాళ్ళని అడగలేకే కదా నిన్ను అడుగుతుంది. ఎంత కావాలి? అంటే అది 10,000. లాక్స్. అంత డబ్బెందుకు? అర్జెంటుగా ఒకరికి ఇవ్వాలి. అప్పు చేసావా? ఒక ఫ్రెండ్ కోసం వేరే పర్సన్ దగ్గర అడ్జస్ట్ చేసి ఇచ్చాను. ఆ ఫ్రెండ్ తిరిగి అడ్జస్ట్ చేయలేకపోతున్నాడు. నీకు అవసరమా అఖిల్? ఎవరా ఫ్రెండ్ కోసం నువ్వెందుకు రిస్క్ తీసుకున్నావు? ఫ్రెండ్షిప్ కోసం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావుగా, అలాంటి ఫ్రెండ్స్ ఎందుకు నీకు? జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? మీ పేరెంట్స్ని అడుగుతావా లేదా? సారీ, మనకు సపరేట్ బిజినెస్ పెట్టిస్తామని వాళ్ళు అడిగినప్పుడు నువ్వు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు నీకోసం నేను మనీ అడిగితే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. నీకోసం మనీ కావాలని చెప్పు. నేను అబద్ధం చెప్పలేను. పోనీ నీ గోల్డ్ బ్యాంకులో పెట్టి. ఏంటి, నా నగలు తాకట్టు పెడతావా? ఆ మాట అనడానికి సిగ్గుండాలి. అవతల మీ భాస్కర్ అనే బిజినెస్ చేసి బాగా సంపాదించి పావని అక్కకు నగలు చేస్తుంటే నువ్వేమో నా నగలు తాకట్టు పెడతానంటావా? నేనివ్వను. మా మామ్ నన్ను చంపేస్తుంది. సారీ, నీ తిప్పలేవో నువ్వు పడు. ఐ కాంట్ హెల్ప్ యూ. ఆయన్ని చూసి అప్పుడే 8 గంటలవుతోంది. ఆయన ఇంకా బయటకు రాలేదు. నేను లోపలికి వెళదాము అంటే ఆయన ఏమనుకుంటాడో ఏమో. అసలే ఆయన నిద్ర లేచారో లేదో. ఏం చేయాలి? వసుగారు, బ్లాక్ కాఫీ ఇవ్వండి. తెస్తున్నానండి. బ్లాక్ కాఫీ. థ్యాంక్ యూ. వసుగారు, పిల్లలు లేచారా? ఇంకా లేదండి. వెళ్ళి లేపండి, ట్యూషన్కి టైం అవుతుంది కదా. సరేనండి. ఐడియా. ఈ గెటప్ తీసేసి పడుకుంటే ఎంత హాయిగా ఉందో. మళ్ళీ గెటప్ వేసుకొని 25 ఏళ్ళు ముందుకెళ్ళి అందరితో అంకుల్ అనిపించుకోవాలి. కాసేపు ఇలాగే ఉంటాను. యా, ఐల్ కాల్ యూ బ్యాక్. పిల్లల్ని నిద్ర లేపానండి, రెడీ అవుతున్నారు.
ఈవిడేంటి రాకేష్ రూమ్ వైపు వెళ్తోంది? గెటప్ లేకుండా చూస్తే పిన్ని రచ్చ రచ్చ చేస్తుంది. పిన్ని గారు, ఆ, We'll meet ఎవరికి evening 5 కాఫీ? o'clock. ఆయన కాఫీ ఇస్తున్నాను. మీరెవడమేంటి? ఏ, నువ్వు అభి కాఫీ ఇవ్వలేదా? అలాగే ఆయనకి నేను కాఫీ ఇస్తున్నాను. ఆ, మాస్టర్ ఇంకా నిద్ర లేవలేదేమో. అందుకే నిద్ర లేపి కాఫీ ఇస్తాను. వద్దు పిన్ని, పాపం అలసిపోయి పడుకున్నారేమో. ఇంకాసేపు పడుకోనివ్వండి. ట్యూషన్కి టైం అవుతుంటే ఇంకా పడుకోవడం ఏంటి? ఏంటి అత్తయ్య? పిన్ని గారు ట్యూషన్ మాస్టర్ గారి గదిలోకి వెళ్తానంటున్నారండి. అమ్మో, ఆవిడొస్తుందా? నన్ను ఇలా చూసిందంటే నా గుట్టు రట్టవుతుందే. వెళ్ళి కాఫీ ఇస్తున్నాను అభి. అలా వెళ్ళడం బాగోదేమో పిన్ని. నేనేమైనా పరాయిదాన్నా? వెళితే తప్పే ఉంది. మాస్టర్ గారికి మీరు పరాయి వారేగా. వద్దు పిన్ని, మాస్టర్ గారే బయటకు వస్తారు. నేను లోపలికి వెళితే ఏమవుతుంది? అలా వెళ్ళకూడదు అత్తయ్య. ఆహా, మన మాస్టర్ గారే కదా అభి, వెళితే ఏమైంది? ఆయన ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయకూడదు. నా ప్రేమను మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. కాసేపు ఆగండి పిన్ని, మాస్టర్ గారే బయటకు వస్తారు. అప్పటికి కాఫీ చల్లారిపోతుంది. ఆయన ఏమీ అనుకోరు. నేనే లోపలికి వెళతాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీకోసం వేడిగా స్ట్రాంగ్గా కమ్మటి కాఫీ తీసుకొచ్చాను. తీసుకోండి. సారీ అండి, నేను కాఫీ టీలు తాగను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మాస్టర్. నైట్ బాగా నిద్ర పట్టిందా? పట్టింది సార్, ఫ్రెష్గా ఉంది. పిల్లలు రెడీ అవుతున్నారు. 10 minutesలో మీ దగ్గరకు వస్తారు. పర్వాలేదు సార్. నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఓకే సార్. సచ్చినోడా, నీకోసం కష్టపడి కాఫీ తెస్తే వద్దంటావా? నేను అలిగాను. కాసేపు నీతో మాట్లాడుపో. చాలా థ్యాంక్స్ అక్క. మీరు కనుక అలర్ట్ చేసి ఉండకపోతే నేను ఆవిడకి దొరికిపోయి ఉండేవాడిని. ఇట్స్ ఓకే, కానీ కేర్ఫుల్గా ఉండు. మా పిన్ని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అవునక్క, ఆ విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మీరేంటన్నా ఇక్కడున్నారు? ఏం చేయమంటావు తమ్మి? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నావు. 2-3 రోజుల్లో అడ్జస్ట్ చేస్తానని చెప్పాను కదన్నా. నీ మీద నాకు నమ్మకం లేదురా భయ్. నువ్వు కూడా నీ ఫ్రెండ్లా బారిపోతే? నేను అలాంటివన్నీ కాదన్నా. నీ ఫ్రెండ్ కూడా గామాట చెప్పి మాయమైండు. మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానన్నా. ఈ ముచ్చట ఇంకేడైనా చెప్పు, మాకు ఇప్పుడే పైసలు కావాలి. మీ అన్నని అడుగుదామని వచ్చినాం. అయ్యో వద్దన్నా, ఈ ఇంట్లో తెలిస్తే బాగోదన్నా. ఎలాగోలా నేను మీకు ఇచ్చేస్తానన్నా. నీ వల్ల కాదని మాకు అర్థమైపోయింది. మీ అన్న దగ్గరే వసూలు చేసుకుంటాం. అన్నా వద్దన్నా. అన్నా అన్నా ఎందురా చేతులేస్తున్నావు? సారీ అన్నా, ఇంట్లో చెప్పొద్దన్నా. ఈరోజు షర్ట్ పట్టుకున్నావు, రేపు మడ పట్టుకుంటావు. నిన్ను నమ్మడానికి లేదు. జరగో. అన్నా ప్లీజ్ అన్నా, ఇంట్లో అందరూ ఉన్నారన్నా. వద్దన్నా, ఇప్పుడు వద్దన్నా. వద్దంటే మా డబ్బులు రావు.
నేను మీ అన్ననే అడుగుతాం. వద్దని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? వెళ్ళిపోండి. ఏంద్రా మా మీద అరుస్తున్నావు? పొడిచి పోర దెబ్బతా బిడ్డ. అఖిల్ 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 ఎవరు మీరు? మా అఖిల్ కాలర్ పట్టుకుని చంపుతానని బెదిరిస్తున్నారు. అప్పు తీసుకుని ఎగ్గొడితే ఏం చేయాలి మరి? అబ్బా, అవును, మా తాన 5 లక్షలు తీసుకుని వీడు మాకు మొహం చాటేస్తున్నాడు. వీడు వాడు అని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారేంటి? అఖిల్, ఎవరు వీళ్ళు? వీళ్ళ దగ్గర 5 లక్షలు ఎందుకు తీసుకున్నావు? నేను తీసుకోలేదు వదినా. మా ఫ్రెండ్కి అత్యవసరం అంటే వీళ్ళ దగ్గర అప్పిప్పించి షూరిటీ సంతకం చేశాను. చెప్పిన టైంకి నా ఫ్రెండ్ డబ్బులు అడ్జస్ట్ చేయలేక ఎటో వెళ్ళిపోయాడు. కానీ మంచోడు వదినా, ఆ నమ్మకంతోనే అప్పిప్పించాను. ఇప్పుడు వీళ్ళు ఆ డబ్బులు నన్ను కట్టమంటున్నారు. అభియన్నయ్యకి చెప్తామని బెదిరిస్తున్నారు వదినా. ఇతను ఎలాగూ డబ్బులు ఇవ్వలేడు, అందుకే వీళ్ళ అన్నయ్యని అడగడానికి వచ్చాం. ఇంట్లోకి వస్తుంటే రావద్దని మమ్మల్ని బెదిరిస్తున్నాడు, అందుకే కాలర్ పట్టుకున్నాం. అన్న మెల్లిగా మాట్లాడండి, ఇంట్లో వాళ్ళకు వినిపిస్తుంది. డబ్బులు ఇవ్వలేదనే కదా అరుస్తున్నాం. అప్పిచ్చి దొంగలా చాటుమాటను ఉండమంటావా? అక్కర్లేదు, 3 రోజుల్లో మీ డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు గొడవ చేయకుండా వెళ్ళిపోండి. లేదమ్మా, మాకిప్పుడే డబ్బులు కావాలి, ఇస్తే తీసుకెళ్ళిపోతాం. ఇప్పటికిప్పుడు 5 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు? అది మాకు అనవసరం, మా పైసలు మాకు కావాలి. ఎన్ని రోజులు ఆగారు, ఇంకో 3 రోజులు ఆగలేరా? అభిరామ్ గారిని అడిగితే ఇప్పుడే ఇస్తారు కదా. అలా అడిగేవాడే అయితే మీ దగ్గర ఎందుకు మాటలు పడతాడు? ఒక్కసారి ఆలోచించండి. ఫ్రెండ్ కోసం అంత అప్పు చేశాడంటే ఇంట్లో ఏమంటారో అర్థం చేసుకోండి. అతని బాధ మాకెందుకమ్మా, మా పైసలు మాకు కావాలి. అభిసార్ని అడిగితే ఇస్తాడు. అభిరామ్ గారి భార్యని చెప్తున్నాను, మీ డబ్బులు ఎక్కడికి పోవు. నేనిస్తాను, 3 రోజుల్లో ఇస్తాను. అయితే మీరే సార్ని అడిగి ఇప్పుడే మాకు డబ్బులు ఇప్పించవచ్చు కదా. నేను ఎవరిని అడిగిస్తానో మీకు అనవసరం. 3 రోజుల్లో ఇస్తాను, వెళ్ళిపోండి. అది కాదమ్మా. వెళ్తారా లేదా? ఓకే సరేనమ్మా, మీపై నమ్మకంతో వెళ్తున్నాం. 3 రోజుల్లో పైసలు కావాలి. భద్రా, చాలా థ్యాంక్స్ వదినా. మీరు రాకపోయి ఉంటే వీళ్ళు ఇంట్లోకి వచ్చి గొడవ చేసేవాళ్ళు. అన్నయ్య నన్ను తిట్టేవాడు. నువ్వు డబ్బిచ్చిన ఫ్రెండ్ మంచివాడేనా? చాలా మంచోడు వదినా. పాపం డబ్బులు లేక మొహం చాటేశాడు. ఎలాగోలా డబ్బులు ఇచ్చేద్దాం, నువ్వేం కంగారు పడకు. మీరు మాత్రం ఎలా ఇస్తారు వదినా? ఎలాగోలా ఇస్తానన్నానుగా, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. హాయ్ ఆంటీ. ఎంతవరకు వచ్చింది మీ లవ్ జర్నీ? చెప్పండి ఆంటీ, సీరియల్ స్లోగా ఉందా, వెబ్ సిరీస్ లా హాట్ గా ఉందా, షార్ట్ ఫిలిం లా దూసుకెళ్తుందా? యాక్షన్ సినిమాలో రీల్కో ఫైట్ వచ్చినట్టు నో లవ్ స్టోరీలో రోజుకో విలన్ వస్తున్నాడే. మెయిన్ విలన్ ఆ వసు. వసు అక్క ఏం చేసింది ఆంటీ? ఈ ఇల్లు నాది,
ఈ ఇంట్లో నేను ఏ మూలకు వెళితే దానికెందుకు, ఏం చేస్తే దానికెందుకు? ఓ మీరు ఇంట్లో అటు ఇటు తిరగకుండా ఆపుతుందా? నా దేవదాసు, నా మజ్ను, నా రోమియో నా సలీం రూంలోకి వెళ్లకుండా ఆపుతోంది. నాకు నా లవర్కు మధ్య పానకంలో పొడకవుతోంది. దాని కూరలో కరివేపాకులాగా తీసి పడేయాలి. నాకేసిన అరిటాకులా చెత్తబుట్టలో పడేయాలి. లేకపోతే నా మాస్టర్ గారికి నేను టీ ఇస్తే దానికెందుకు, కాఫీ ఇస్తే దానికెందుకు, తగదనమ్మా అంటూ అడుగడుగున మా ప్రేమ మధ్యలో కాళ్ళు చేతులు పెడుతోంది. వదిలేయండి ఆంటీ. బస్సు అక్క నన్ను ఎన్నిసార్లు డిస్టర్బ్ చేయలేదు. నేనే రోజైనా కంప్లైంట్ చేశానా, లేక కసి తీర్చుకోవాలని మీలా పగబట్టానా? కరెక్టేనే. దానిపై నేను కసి తీర్చుకోవాలి, పొగబట్టి నా పంత నెరవేర్చుకోవాలి. ఆ, మీకు నేనే ఐడియా ఇచ్చానా ఏంటి? నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తున్న ఆ వసుని అంత ఈజీగా వదిలిపెట్టను. తన పుట్టలో పెట్టిన ఏ మనిషి వేలుని కూడా పాము కాటేయకుండా వదిలిపెట్టలేదు. ఈ సుమంగళి కూడా అంతే. నేను పామును కూడా కాదు, అనకొండనే. ఆ వసుని అమాంతంగా మింగేస్తాను. అవసరమా ఆంటీ? మీ లవ్ స్టోరీని స్మూత్ గా డీల్ చేసుకోవచ్చు కదా. ఈ ఫైటింగ్లు అవన్నీ అవసరమా? గ్రేటెస్ట్ లవ్ స్టోరీలో 6 బిగ్గెస్ట్ ఫైటింగ్స్. ఏంటి? తెలుగులో చెప్పండి. హ, మా ప్రేమ కథ హిట్ అవ్వాలి అంటే ఆ వసు పట్టవ్వాలి, అంతే. దాని అంతు చూస్తాను. ఎలాగైనా అఖిల్ని ఆ గండం నుంచి గట్టెక్కించాలి. లేదంటే అఖిల్ పరువు, ఇంటి పరువు పోతాయి. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియనివ్వకూడదు. వసు, ఆ టమాటాలు ఇలా ఇవ్వు. వసు, ఏంటక్కా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదక్కా. ఏదో ఉంది. లేదంటే ఇంత పరధ్యానంగా ఎందుకుంటావు? ఏదైనా ఉంటే నీతో చెప్తాను కదక్కా. ఇది వరకైతే చెప్పేదానివమ్మా, కానీ ఈ మధ్య మా మరిదిగారితోనే అన్నీ చెప్పుకుంటున్నావు. ఇక నాకెందుకు చెప్తావు? పో అక్క. ఎప్పుడు నన్ను ఆట పట్టించడమే నీకు పనైపోయింది. పావని, ఏమైంది? పాదం మెలికపడింది, నొప్పిగా ఉంది. అయ్యో, ఇలా రండత్తయ్య, నా చేయి పట్టుకోండి. అవసరం లేదు అక్క, నువ్వు వెళ్ళి బాంబు తీసుకురా. మీరు రండత్తయ్య, రండత్తయ్య.